హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం వీడియో అంటే పార్ట్ 2 పెడతానన్నాను కదా బడ్జెట్కి. అది ఒకే వీడియోలో చేయడం కుదరదండి, చాలా లెంతీగా అయిపోతుంది. 20 మినిట్స్ పైనే వచ్చింది కదా ఆ వీడియో. ఇంకా ఇవన్నీ చెప్తే చాలా టైం పడుతుంది, అందుకని కట్ చేసేసాను. మిగిలిన విషయాలు ఈ వీడియోలో చూసి మనం తెలుసుకుందాం. ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఆ వీడియోలో చెప్పినట్లే చాలామందికి మనీని ఎలా ఖర్చు పెట్టాలని తెలియకుండా ఖర్చు పెడుతూ ఉంటారు. చూసే కొద్దీ మనకే అనిపిస్తుంది అనమాట, ఇన్ని విధాలుగా తీసి పెట్టాలా, మనీని తీసిపెట్టి మనం స్పెండ్ చేయాలా, ఇలా అన్నీ చేయాలా అని అనిపిస్తుంది. చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు, కింద కమెంట్స్లో కూడా పెట్టారు తెలియదని. అందుకే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు వదిలేయండి, తెలియని వాళ్ళు యూజ్ చేసుకోండి, సరేనా? ఎప్పుడైనా సరే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు బాగా సంపాదిస్తారు, బాగా పైకి వస్తారండి. ఏదో దొరికిన చిన్న చిన్న పనులను చేసుకొని అడ్జస్ట్ అయిపోతూ లైఫ్ని ఎప్పుడు మనం లీడ్ చేయకూడదు. మనం మంచిగా ఇన్ని రోజులు పేదరికంలో ఉన్నాము, ఇకమేటైనా మంచిగా రావాలనుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కష్టపడి పని చేయాలండి. అప్పుడే మనకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక 10,000 సంపాదించామనుకోండి. మొన్న మేము గుడికి వెళ్ళి వస్తుంటే ఒక అబ్బాయి చెప్తున్నాడు, చిన్న అబ్బాయి, నా శాలరీ వచ్చి 9,000, నేను ఎలా ఫ్యామిలీ రన్ చేయాలి ఈ అమౌంట్లో, నాకేం అర్థం అవ్వడం లేదు, 9,000 పెట్టి నేనేం చేయగలను అంటున్నాడు. చాలా కష్టమైన విషయం అండి. ఇంతకుముందు అయితే మన వీడియోస్ చూసి చెప్పేవాళ్ళు 5,000 మా శాలరీ, 10,000 అని. ఇందులో ఫ్యామిలీ రన్ చేయడం చాలా అంటే చాలా కష్టం. రెంట్ వేరే కట్టాలంటే అస్సలు ఏమీ చేయలేము. అందుకని ఇప్పుడు ఆ బాబు ఒక్కడే 9,000 తీసుకొచ్చిస్తే ఫ్యామిలీని రన్ చేయాలని చూడకూడదు. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా, ఇప్పుడు మ్యారేజ్ అయిందనుకోండి, వైఫ్ వస్తే వైఫ్ కూడా ఏదో ఒకటి చెయ్యాలి, చేసి తను కూడా ఇంకొంచెం సంపాదించింది అనుకోండి, ఫ్యామిలీ స్మూత్గా పోతుంది. లేకపోతే ఈ రోజుల్లో 9,000 అనేది ఒక అమౌంట్ కాదు. అలా అందరూ తలా ఒక పని చేయండి. ఒకళ్ళు పెట్టారు, మనీ లేని వాళ్ళు ఎలా సేవ్ చేస్తారని. ఏమీ చెయ్యలేరండి, తినటానికే కష్టం కదా. మనీ లేకపోతే మనం ఏం చేయగలం? ఏమీ చేయలేము. మనీ లేదనే మాటకే ప్రసక్తి లేదు. మనం పనులు చేయాలి కానీ బోల్డ్ పనులు దొరుకుతాయండి మన దేశంలో. చేసి తలా ఒక పని చేసి సంపాదించుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు మనం బడ్జెట్ చూద్దాం. దానికి ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. ఫస్ట్ లైక్ ఇవ్వండి, మంచిగా లైక్స్ ఇవ్వండి. అలానే నచ్చినట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియో చూద్దాం. ఇంకా ఏమంటే, కొంత చూసాం, అడుగుతూ ఉన్నారు, పిల్లలు స్కూల్ ఫీజు చెప్పలేదే, మెడిసిన్స్కి చెప్పలేదని. ఇందులో చెప్తానండి. ఏమైందంటే, మన బడ్జెట్లో గ్రాసరీస్, రెంట్ ఇవన్నీ తీసి పెట్టుకున్నాం ఆ వీడియోలో. ఈ వీడియోలో వచ్చి ఇంట్లో మనుషులు ఉన్నారంటే ఎప్పుడన్నా ఏమన్నా వస్తూ పోతూ ఉంటాయి కదండి, ఫీవర్ కానీ కోల్డ్ కానీ ఇలా చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ వేసుకోవటం మంచిదండి. ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురికి కట్టాలంటే తక్కువలో కూడా ఉందండి, 300, 500 అలా కూడా ఉందని చెప్తున్నారు. నాకు కరెక్ట్గా తెలియదు. తక్కువ అమౌంట్లో కూడా కట్టవచ్చు అంటున్నారు. అలా చేసుకున్నట్లయితే పెద్దవాళ్ళు ఉన్న పక్షంలో చాలా మంచిదండి. మేమేం చేస్తామంటే, దీనికి ఎమర్జెన్సీ క్యాష్ అని తీసి పెట్టుకుంటామండి. నేను వచ్చి ఒక 500 రూపీస్ తీసి పెడతాను ఎమర్జెన్సీ క్యాష్ అని. అందులో ఏమన్నా వస్తే చూసుకోవచ్చు. మీరు మీ సేవింగ్స్, మీ ఇన్కమ్కి తగినట్లు ఎంతో కొంత తీసి పెట్టారనుకోండి, ఇలా చిన్నపిల్లలు కానీ ఎవరికైనా సడన్గా ఏమన్నా వచ్చిందనుకోండి హెల్త్ ఇష్యూ, తీసుకొని ఆ మనీలో నుంచి మెడిసిన్స్ తెచ్చుకోవడం అలా చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా మనకి ఏమన్నా ఖర్చులు వస్తాయి, పెళ్ళిళ్ళు, పేరెంటాలని, అప్పుడు కూడా ఈ ఎమర్జెన్సీ క్యాష్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెలాఖరులో మన దగ్గర మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర మనీ ఉండదు. అలాంటప్పుడు ఏమన్నా ఖర్చులు వచ్చిననుకోండి, ఇందులో నుంచి తీసి ఖర్చు పెట్టుకోవచ్చు, మెడిసిన్స్ ఇలా ఏమన్నా వచ్చినంటే. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎమర్జెన్సీ క్యాష్ని ఎంతో కొంత మీ ఇన్కమ్ తగినట్లు, నేను 500 తీసి పెడతాను, మీరు ఎంత తీస్తారో తీసి పెట్టుకోండి. ఇలా మనం బడ్జెట్ వేసేటప్పుడే పిల్లలు స్కూల్ ఫీజుకి వస్తే మేము వచ్చి ఆర్డీలో వేసేవాళ్ళం అండి. ఇప్పుడు 60,000 అనుకోండి ఫీజు, ఎవ్రీ మంత్ 5,000 వేస్తే 12 5 సార్ 60,000. దానికి కొంచెం ఇంట్రెస్ట్ వేసి ఇచ్చేవాళ్ళు, ఫీజు బుక్స్కి సరిపోయేది. మేము కొన్ని రోజులు ఇది ఫాలో చేసామండి. తర్వాత మాకేమంటే ఆఫీస్లోనే ఇవ్వడం స్టార్ట్ చేశారు స్కూల్ ఫీజుకి. ఆ తర్వాత మేము ఆర్డీ వేయటం స్టార్ట్ చేసేసాం.
మీరు వచ్చి ఇలా వేసుకోండి. మీ పిల్లల స్కూల్ ఫీజు ఎంత 12తో డివైడ్ చేసేసి ఒకళ్ళుంటే ఒకళ్ళు, ఇద్దరుంటే ఇద్దరు, ఎంతో ఆ అమౌంట్ ఆర్డీలు వేస్తూ వస్తే దానికి ఇంట్రెస్ట్ వస్తుంది. బుక్స్కి యూజ్ అయ్యింది. ఇలానే తీసి పెట్టుకోవాలండి. బడ్జెట్ ప్లానింగ్ అంటే ఇలానే. ఇప్పుడు మనం కొంత మనీని సేవ్ చేస్తున్నాం. ఈ సేవింగ్స్ అనేది ఎలా ఎందులో వేసుకోవాలి. ఇంకొకటి వచ్చి ప్రతిరోజు మనం ఖర్చు పెట్టగా వచ్చే చేంజ్ని ఉండీలో వేయటం అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. లేకపోతే బాక్స్లో తీయమనుకుంటే బాక్స్లో వేయచ్చు. తీస్తామంటే హుండీలో వేసుకోండి. హుండీ ఫుల్ అయిన తర్వాత చూసారనుకోండి మీకు ఒక మంచి అమౌంటే లభిస్తుంది. ఈ అలవాటు చేసుకుంటే చాలా మంచిదండి. అక్కడక్కడ చేంజ్ వేసేసి దానికి దీనికి తీసి ఖర్చు పెట్టకుండా మనం కరెక్ట్గా ప్రాపర్గా చేసామనుకోండి మంచిగా చేంజ్ అయ్యిద్ది. నేను అలానే చేస్తానండి. 10 రూపీస్, 5 రూపీస్, 2 రూపీస్ ఏది దొరికినా కూడా హుండీలో వేసేస్తాను. నా దగ్గర ఒక హుండీ ఉంది కదా, అందులో వేసేస్తాను. కళ్ళకు తెలియకుండా మంచి అమౌంట్ వస్తుంది. ఇలా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మనం బడ్జెట్ అంటే అన్నిటికీ ప్రతిదానికి మనం తీసి పెట్టుకోవాలండి. చాలామంది చూసారంటే అన్నిటికీ గ్రాసరీస్కి, తర్వాత స్కూల్ ఫీజుకి, రెంట్, ఎలక్ట్రిక్ చార్జ్, ఇంకా మన ఇంట్లో ఏమేమో పాలకి వాటికి వీటికి కావాలి కదా, అన్నిటికీ ఇలా తీసి పెట్టుకుంటారు. మెడికల్కి కొంచెం తీసి పెట్టుకుంటారు. ఎమర్జెన్సీ క్యాష్గా తీసుకోబెట్టుకోవచ్చు, విడిగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా ప్రతి దానికి ఫెస్టివల్కి అన్నిటికీ విడివిడిగా తీసి పెట్టుకుంటారండి. మాకు తక్కువ శాలరీ వస్తుంది, మేము ఎలా తీసి పెట్టుకోవాలంటే మన ఇన్కమ్కి తగినట్లు కొంచెం తీసి పెట్టుకోవాలి. అలా చేసినట్లయితే మనకి ఇబ్బంది ఉండదండి. లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎవరైతే ప్రాపర్గా బడ్జెట్ వేసి ఫ్యామిలీని రన్ చేస్తారో వాళ్ళకి కష్టపడాల్సిన అవసరం లేకుండా స్మూత్గా పోయిద్దండి. ఇప్పుడు మనం కొంతమందిని సేవింగ్స్ చేసాం, దాన్ని ఎలా వేసుకోవాలో చూద్దాము. అలానే ఎలా దాచిపెట్టుకోవాలి, వేటికి ఎలా తీసి పెట్టుకోవాలి అది కూడా ఇందులోనే వచ్చిందండి. ప్రతి ఒక్కళ్ళు ఆర్డీ వేయండి. ఎంతో కొంత హౌస్ వైఫ్స్ అందరూ మీ దగ్గర ఒక 500 దొరికింది అనుకోండి, ఎవ్రీ మంత్ ఒక 500 తీసుకెళ్ళి ఆర్డీలో వేయండి. నేను స్టార్టింగ్లో కొన్ని రోజులు ఫాలో చేసి తర్వాత స్టాప్ చేశానండి. ఎవ్రీ మంత్ 500 రూపీస్ చొప్పున వేసేదాన్ని. అప్పుడు నాకు తక్కువ అమౌంట్ లభించేది. అందుకని 500 రూపీస్ వేసేదాన్ని. అది 1 ఇయర్కి నాకు 6000 రూపీస్గా దొరికేది. కొంచెం ఇంట్రెస్ట్ వేసేవాళ్ళు. ఆ తర్వాత ఈ 500 ఇలా పోతూ ఉందా, తర్వాత ఏం చేశానంటే ఒక 1500 వచ్చి గోల్డ్ చిట్టు అలా కట్టుకోవచ్చు మీరు. నేను కట్టలేదు 1500. నేను కట్టడమే ఫస్ట్ నా మ్యారేజ్ అయిన కొత్తల్లో కట్టాను. ఆ తర్వాత వచ్చి ఇక్కడ 2000 వేశానండి. అలా పెంచాను కానీ 1500. ఇలా చాలామంది చూసారంటే హౌస్ వైఫ్స్ ఏం చేస్తారు అంటే ఎంతో కొంత అమౌంట్ ఆర్డీలు వేస్తున్నారండి. చాలామంది పోస్ట్ ఆఫీస్లో వేస్తున్నారు. మీకు కావాలంటే బ్యాంకులో కూడా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ రోజులు మనం పెట్టుకుందామంటే పోస్ట్ ఆఫీస్లో వేసుకోండి. చాలామంది వేస్తున్నారు 500 అంటే ఎక్కువ మనీ లభించదు కదా ఇంట్లో ఉన్న వాళ్ళకి, అందుకని అలా వేస్తున్నారు. మీరు కూడా వేసుకోవచ్చు. ఇంకా చాలామంది చూసారంటే నేను మా మార్వాడి షాప్లో చూసానండి, గోల్డ్ చిట్టు కడుతున్నారు. 1000, 1500, 2000 ఇలా కడుతున్నారు. వాళ్ళ వల్ల అయినంత వాళ్ళు కడుతున్నారు. ఇలా ఒక 1000 రూపీస్ కట్టినా కూడా మనకి 10-11 మంత్స్కి 11,000 వచ్చింది. ఇంకొక 1 మంత్ వెయిట్ చేసామంటే ఇది వచ్చింది. ఆర్డీలో 500 వేస్తున్నాం కదా, అది వచ్చింది. దానికి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. అది ఇది కలిపి గోల్డ్ కొనుక్కోవచ్చు. లేదు ఆర్డీ ఇది విడిగా ఉండనేయండి అనుకుంటే దీనికి ఇంకొంచెం వేసుకుంటే 2 గ్రామ్స్ గోల్డ్ వస్తుంది. ఇలా మనం ప్లాన్ చేసుకొని రోజు మనం సేవింగ్స్ చేసే మనీని ఫస్ట్ సేవింగ్స్ అని విడిగా తీసి పెడుతున్నాం కదా, అది కాదండి. రోజు సేవింగ్స్ చేస్తున్నాం కదా, దాన్ని ఇలా డివైడ్ చేసుకొని అన్నిట్లో కొంచెం సేవ్ చేసామనుకోండి మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కావాలంటే ఆర్డీలో వేసుకోవచ్చు. లేదు గోల్డ్ చిట్టు కడతామంటే గోల్డ్ చిట్టు కట్టండి. లేడీస్ అనేవాళ్ళు కొంచెం వచ్చినా కూడా మనకు తెలియకుండా కొంత గోల్డ్ అనేది చేరుతూ ఉంటుంది. గోల్డ్ చిట్టుగా కడితే కనుక మనకి మేకింగ్ ఛార్జెస్ ఉండదు. లేదు ఇంకా ఇంకోటి ఏంటంటే బెనిఫిట్ మనకి గోల్డ్లో మన దగ్గర ఎక్కువ మనీ లేకపోయినా ఒక 1000 రూపీస్ 800, 700 ఉన్నా కూడా వెళ్ళి ఒక కాయిన్ తెచ్చుకోవచ్చు అండి. మన దగ్గర ఉన్న మనీని బట్టి తెచ్చుకోవచ్చు. మిగిలిన వాటిలో అయితే మనం ఇలా చెయ్యలేము. కొన్ని వస్తువులు వచ్చి ఎక్కువ కాస్ట్ ఉంటుంది. గోల్డ్ వచ్చి ఇంత తక్కువ రేట్లో నుంచే మనకు లభిస్తుంది. ఈ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. అందుకని మీరు ఇలా కూడా కాయిన్స్ రూపాన్ని కూడా తెచ్చి దాచిపెట్టుకోవచ్చు. కొంచెం పోగైన తర్వాత మనం చేసుకోవచ్చు. ఇలా చేయొచ్చు. మనకు వచ్చే అమౌంట్లో బడ్జెట్ వేసి మనం ప్రాపర్గా అన్నీ కొనుక్కొని, నేను చెప్పాను కదా కూరగాయలకింత మిగిలిన వాటికింత ఇలా చేయటంలో మనకు కొంత మనీ సేవ్ అవుతుంది కదా. ఆ వచ్చే మనీ 1000,
2000 అయిందంటే దాన్ని ఒక 500 తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వేసుకోండి, సేవింగ్ స్కీమ్లో అంటే ఆర్డీలో. మిగిలిన దాంట్లో కొంచెం కొంచెం గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకోండి. ఇలానే చేయొచ్చు అని చెప్తున్నా. ఇది బడ్జెట్ కిందకే వస్తుంది, ఇలా చేయొచ్చు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఫెస్టివల్కి నెలాఖరులో వచ్చిందనుకోండి, మంత్ ఎండింగ్లో మనకి చాలా కష్టంగా ఉంటుంది, అప్పుడు వెళ్ళి అప్పు చేయాల్సి వచ్చింది. చాలామంది చేస్తారు ఈ పని. అలా కాకుండా మనం ఎవ్రీ మంత్ ఒక 500 తీసి పెట్టామనుకోండి, 1 ఇయర్కి 6000 అవుతుంది కదా. అప్పుడు మనం ఏం చేయాలి, ఇలా పోగవుతూ ఉంటుంది కదా. ఒక ఫెస్టివల్ వచ్చిందనుకోండి, మంత్ స్టార్టింగ్లో వస్తే అలా మేనేజ్ చేయొచ్చు. లేదు ఎండింగ్లో వచ్చిందనుకోండి, ఇందులో నుంచి తీసి ఫెస్టివల్కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతిదీ మనం అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ వేసుకోండి, చాలా మంచిది. తర్వాత చాలామంది చూసారంటే వెకేషన్కి టూర్ వెళ్తూ ఉంటారు, ట్రిప్పులు అంటారు కదా, వెళ్తూ ఉంటారు. ఎలాంటి ప్లానింగ్స్ అనేది ఉండదు. వెళ్దాం, కొంతమంది దగ్గర మనీ ఉంటుంది, కొంతమంది దగ్గర ఉండదు. ఉండకపోతే ఏం చేస్తారు, కొంతమంది దగ్గర కొంచెం ఉంటుంది, ఇంకొంచెం ఉండదు. అప్పుడు ఏం చేస్తారు, వెళ్ళి అప్పులు చేసి తీసుకొచ్చి టూర్కి వెళ్తారు. ఇవన్నీ అవసరం లేదు కదా, మళ్ళీ అప్పులు తీర్చాలంటే మనకు కష్టమైంది. అలా కాకుండా మనం ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ని తీసి పెట్టుకున్నట్లయితే, చాలామంది ఇయర్లీ వన్స్ వెళ్తారు, లేదా ట్వైస్ కూడా వెళ్తారు. ఇలా మనం పోగు చేసుకున్నట్లయితే 6 నెలలకో లేదా సంవత్సరానికి ఒకసారి ఆ మనీని తీసుకొని మనం వెళ్ళొచ్చు. అప్పుడు మనకి ఇబ్బంది ఉంటుంది. దీనికి కూడా వెకేషన్ టూర్కి కూడా మనం కొంత మనీని తీసి మన బడ్జెట్లో విడిగా పెట్టుకోవాలండి. ఇలాంటి ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ప్రాపర్గా పోతుంది. అలానే ప్రతి ఒక్కళ్ళు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ని చెయ్యాలి, సరేనండి. ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి మనకి చాలా యూస్ఫుల్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, మగపిల్లలు ఉంటే లాంగ్ టర్మ్ ఏంటి అని అనుకోవచ్చు. మగపిల్లలు ఉంటే పీపీఎఫ్లో వేయండి, ఆడపిల్లలు ఉంటే SSY అంటే సుకన్య సమృద్ధి యోజనలో వేయండి. వేసినట్లయితే వాళ్ళ ఫ్యూచర్కి మంచిగా యూజ్ అవుతుంది. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. ఈ పీపీఎఫ్ అనేది మగపిల్లలకి తర్వాత వచ్చి రిటైర్మెంట్ తర్వాత మనకు పెన్షన్ రూపాన్ని దొరికిద్ది. అందుకని మనం సర్వీస్లో ఉన్నప్పుడే, జాబ్ చేసేటప్పుడే చిన్న వయసులో నుంచే ఒక అమౌంట్ని మనం అందులో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చామనుకోండి, మనకి ఫ్యూచర్లో బాగుంటుంది. ఆఫ్టర్ రిటైర్మెంట్ మనం కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇలా లాంగ్ టర్మ్ కూడా మనం ఒక అమౌంట్ని తీసి బడ్జెట్లో వేసి ఒక అమౌంట్ని తీసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చి మనకు తెలియకుండా కొన్ని ఖర్చులు వస్తూ ఉంటాయండి ఇంట్లో. సడన్గా ఫ్రిడ్జ్ రిపేర్ అవుతుంది, వాషింగ్ మిషన్ లేకపోతే ఏసీ, ఇలా ఏదో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎంతసేపు మనం ఇంటి ఖర్చులకి ఎంత మనీ తీసి పెట్టాలి, దీనికి ఎంత అని చూస్తాం, కానీ ఇవన్నీ ఆలోచించాం. అలా కాకుండా వీటికి కూడా కొంత అమౌంట్ ఎవ్రీ మంత్ తీసి పెడుతూ ఉన్నాం అనుకోండి, రాదు ఎప్పుడన్నా సడన్గా వచ్చిందనుకోండి, మనం ఆ అమౌంట్లో నుంచి తీసి ఖర్చు పెట్టి రిపేర్లు అవి ఇవి అన్నీ చూసుకోవచ్చండి. ఇలా కనుక మనం ప్రతిదీ ప్లాన్ చేసుకొని బడ్జెట్ వేసుకొని చక్కగా విడదీసి పెట్టుకొని సేవింగ్స్ విడిగా, ఇంటి ఖర్చులకు విడిగా, వీటన్నిటికి విడిగా ఇలా పెట్టుకున్నట్లయితే మీరు చెప్పేది చూస్తే చాలా వస్తుందండి అంటున్నారు అనుకుంటారు చాలామంది ఇలా తీసి పెట్టుకోరండి. చాలామంది చూసారంటే తీసి పెట్టుకుంటారు. అలా తీసి పెట్టుకోవడం వలన వాళ్ళకి అంత ఖర్చులు రాదు. ఇప్పుడు వర్షం వచ్చింది కదా, ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి కదా, ఫ్లడ్స్ వచ్చి అప్పుడు చాలామందికి చాలా థింగ్స్ పాడైపోయినాయి అండి. ఇప్పుడు సడన్గా అన్ని థింగ్స్ని ఇది చేయగలరా? మా ఆపోజిట్ ఇంట్లో అయితే 2 ఫ్రిడ్జ్లు 2 వాషింగ్ మిషన్లు పాడైపోయింది. ఏం చేస్తారు చెప్పండి? బండి లోపలికి నీళ్లు వెళ్ళిపోయి చాలామందికి 7000 వరకు ఖర్చు పెట్టించింది. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? అలా కాకుండా మనం ముందే ఊహించుకొని ఎంతో కొంత మనీని మనం తీసి పెడుతూ వచ్చామనుకోండి, ఇలాంటి అవసరమైన పరిస్థితుల్లో మనకి ఇబ్బంది లేకుండా ఆ మనీని తీసి మనం చూసుకోవచ్చు. అందుకే ప్రతిదీ మనం చూసి చెయ్యాలండి. మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, అతనికి వచ్చి 1 lakh రూపీస్ వస్తుందండి శాలరీ. ఎందుకు చెప్తున్నా అంటే, మీలో ఎవరికన్నా ఉంటే మీరు కూడా ఇలాంటి టిప్స్ ఫాలో చేయొచ్చు, అందుకని చెప్తున్నా. 1 lakh వస్తుందండి. వాళ్ళ వైఫ్కి కూడా కొంత అమౌంట్ వస్తుంది, ఆవిడే జాబ్ చేస్తుంది, ఆవిడకి 1 lakh రాదు, అందులో హాఫ్ వచ్చిందో ఎంతో తెలియదు. ఈయన ఏం చేస్తాడంటే 1 lakh శాలరీలో 60,000 తీసి సేవింగ్స్లో వేసేస్తాడండి. ఇంకా 40,000 ఉంటుంది, అందులో వాళ్ళకి ఓన్ హౌస్ అనమాట. 30,000 వచ్చి ఇంటికి పెట్టుకుంటాడు. 10,000 వచ్చి వెకేషన్ టూర్ కోసం వాళ్ళు ఎవ్రీ మంత్ 10,000 ఆర్డీలో వేస్తూ వస్తారండి. ఆ అమౌంట్ అవ్వగానే ఇయర్లీ వన్స్ లేకపోతే మధ్యలో 6 మంత్కి ఒకసారి కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు. చూసే ప్రదేశాలు లాంగ్ అనుకోండి 1 ఇయర్కి వెళ్తారు,
లేకపోతే మధ్య మధ్యలో అనుకోండి. ఇండియా లోపలే, ఇండియా దాటి కాదు. నలుగురు ఉంటారు కదా, నలుగురికి చాలదు కదా ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి. అందుకని ఇలా చేసుకుంటారు. ఎవ్రీ మంత్ 10,000 తీసి పెడతారు. ఇంటి ఖర్చులకి 30,000 గ్రాసరీస్ అన్నీ తిని పోగా అందులో ఒక 5,000 వచ్చి ఇద్దరు పిల్లలు ఒకళ్ళకి వేస్తారనమాట. ఆర్డి దేనికోసం అంటే ఎడ్యుకేషన్ ఫీజుల కోసం. ఆవిడకి వచ్చే అమౌంట్లో ఇంకొకరికి ఆవిడ వేస్తుంది. వేసేసి ఆవిడ వచ్చి ఒక గోల్డ్ చిట్టు కట్టిద్దండి. తర్వాత వచ్చి ఆర్డి, ఆమె విడిగా ఆర్డి వేస్తుంది పోస్ట్ ఆఫీస్లో. మిగిలింది వీళ్ళిద్దరికి వెళ్ళడానికి రావడానికి పెట్రోల్ ఖర్చులు అవి ఉంటాయి కదా ఆఫీసులో, వాటికి పెట్టుకుంటారు. ఇలా చూసి ఇద్దరు మనీని చక్కగా దానికి తీసిపెట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని నడపడం వలన వాళ్ళు మంచిగా మనీ సేవింగ్స్ అయింది. ఎందుకంటే వాళ్ళకి ఒక పాప ఉంది కదా, ఆ పాప గోల్డ్ కావాలి కానీ దానికి చిట్టు కట్టిద్ది ఆవిడ. ఇలా చేయడం వలన మంచిగా ప్రాపర్టీస్ కొనుక్కున్నారు, గోల్డ్ కొనుక్కున్నారు, మంచిగా పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పించారు. అన్నీ ప్రాపర్గా ఉంది. ఇప్పుడు వీళ్ళు 1,00,000 సంపాదిస్తున్నారంటే వాళ్ళ పిల్లలు ఒక్కొక్కళ్ళు వచ్చి, బాబు వచ్చి 8 lakhs పైన సంపాదిస్తున్నాడండి. పాప ఇప్పుడే ఫైనల్ ఇయర్లో ఉంది. ఆ అమ్మాయికి కూడా మంచిగా ఇది చేశారు. ఇలా మనం కనుక ఇద్దరు జాబ్ చేయడం వల్లనే కదా వాళ్ళకి స్మూత్గా ఫ్యామిలీ రన్ అయింది. అందుకే నేను చెప్పేది, పని చేయండి అంటారు. ఏం పని చేయాలని కొంతమంది అడుగుతున్నారు. ఎన్నో పనులు ఉన్నాయండి చేయాలంటే. ఇంట్లో ఉండే ఎన్నో చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉండి ఏం చేసుకోవాలని కొడితే కూడా వస్తాయి మనకు చూపిస్తే. టైలరింగ్, ట్యూషన్. మా పక్కన ఆవిడ 3 yearsగా ట్యూషన్ చెబుతుందండి. స్టార్టింగ్లో ఇద్దరు వచ్చారు. 2 yearsగా ఇద్దరికే చెప్పిస్తూ ఉంది. ఇది 3rd year. ఇంకా ఒక 4 వచ్చి చేరారు. మొత్తం 6 అయ్యారు. అలా ట్యూషన్స్ తీసామనుకోండి పోగా వస్తూ ఉంటారు. ఏ పని అయినా ఓపికగా చేస్తే వస్తుంది. లేకపోతే చదువుకున్న వాళ్ళైతే జాబ్కి వెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేయాలి, సంపాదించాలి. ఇలా చేసుకున్నట్లయితే మన ఫ్యామిలీ మంచిగా పోతుందండి. ఇదే ఈరోజు వీడియో. మీరు కూడా ఇది ఫాలో చేసి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.